back to our channel. It's me, Soumya, so I'm back with a new vlog anamata. So in madhya meeru, so I think you people are very interested in vlogs in these days anukuntunnanu. So టిప్స్ పెట్టినా కూడా వ్యూస్ రావట్లేదు, లైక్ వ్లాగ్స్కి అయితే మంచిగా చూస్తున్నారనమాట. సో ఐ థాట్ టు డూ ఏ వ్లాగ్ అనమాట. సో ఇవాళైతే థర్స్డే వ్లాగ్ రాబోతుంది, చూసేసేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం, దిస్ ఈజ్ సౌమ్య అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ ఇన్ అవర్ వీడియో. సో అంటే నా వాయిస్ అయితే చేంజ్ అయింది డ్యూ టు కోల్డ్ అనమాట. సో ఐఎమ్ ఫీలింగ్ బెటర్ రైట్ నౌ. సో ఇవాళైతే నేను మీతో కొన్ని ప్రోడక్ట్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను షేర్ చేయాలని, బట్ ఇవాళైతే వ్లాగ్లో ఇంక్లూడ్ చేద్దామని షూట్ చేస్తున్నాను. ఒక షాంపూ అండ్ లైక్ ఫేస్ వాష్ అండ్ ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి అప్డేట్ అనమాట. సో లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఫస్ట్ అయితే నేను మీకు షాంపూ చూపిస్తాను. సో ఇది లాస్ట్ టైం నేను యూజ్ చేసింది, మీకు గుర్తే ఉంటుంది, నేను బ్లాగ్లో చెప్పాను. బయోటిక్ ది బయోకెల్ప్ ప్రోటీన్ షాంపూ ఫర్ ఫాలింగ్ హెయిర్ అండ్ ఇంటెన్సివ్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇది అయితే నేను వాడాను అనమాట. సో ఐ థింక్ పర్లేదు అనిపించింది నాకు. సో అదైతే కంప్లీట్ అయిపోయింది. సో యూ కెన్ సీ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ అయితే నేను బయోటిక్లోనే నీమ్ తీసుకున్నాను, బయోనీమ్ మార్గోసా యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్. సో ఇది వచ్చేసి మనకి ఎంత క్వాంటిటీ అంటే 120 ml జస్ట్ ఫర్ 100 రూపీస్, అంటే 99 రూపీస్ అనమాట. సో ఇదైతే నేను బయట తీసుకున్నాను. సో యాక్చువల్గా అయితే 1 వాష్ అయితే చేశాను. సో ఇవాళే దీన్ని ట్రై చేశాను. స్మెల్ ఎవ్రీథింగ్ అంటే మచ్ లాదర్ వస్తుంది, స్మెల్ కూడా బాగుంది. సో లెట్స్ సీ బాటిల్ కంప్లీట్ అయ్యే లోపల రిజల్ట్ అయితే తెలుస్తుంది అనమాట. ఇవైతే లింక్స్ నేను అమెజాన్లో చూసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, బికాస్ నేను బయట తీసుకున్నాను అనమాట. సో మూవింగ్ టు ద ఫేస్ వాష్. ఫేస్ వాష్ అయితే మనం గుడ్ వైబ్స్ది వాడుతున్నాను కదా, నేను వైన్ది వాడేదాన్ని. సో అదైతే అయిపోయింది. సో ఇంకొక 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్కి వస్తుంది అనమాట. సో ఇది అందుకని చెప్పి నేను హిమాలయ అది తీసుకున్నాను. హిమాలయ ఇస్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ స్కిన్ టైప్ అని చెప్పొచ్చు. చాలా బాగా వర్క్ చేస్తుంది. ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ ఫర్ ప్రివెంట్స్ పింపుల్స్ అనమాట. ఇదైతే 100 ml, దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్. సో ఇప్పుడు వచ్చేది సమ్మర్, అంటే యాక్చువల్గా ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయినట్టుంది, ఎండలు అలా ఉన్నాయి. సో మనమైతే కేర్ తీసుకోవాలి మన స్కిన్ గురించి, బికాజ్ ఈ చెమట అంతా నిలబడినప్పుడు ఏమవుతుంది అంటే లైక్ పింపుల్స్ రావడం, చిన్నగా అంటే ఇరిటేషన్ లాగా రావడం, సో ఇచ్చింగ్ లాగా రావడం, ఇదంతా ఉంటుంది. సో మీరు అందుకని 2 to 3 టైమ్స్ ఆర్ వీలైతే 4 టైమ్స్ కూడా ఫేస్ అనేది వాష్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడైతే మనకి అంత ఫేస్ అంటే క్లియర్గా ఉంటుంది అనమాట, ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. సో ట్రై టు డూ దట్ థింగ్ అండ్ డ్రింక్ ఎ లాట్ ఆఫ్ వాటర్. సో అదనమాట. సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అప్డేట్ ఏంటంటే, సో డైలీ తినే ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ, వడ, వాట్ ఎవర్ ఇట్ మీన్స్, పొంగల్, ఓ మై గాడ్ లాట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే ఉన్నాయి మనకి. సో అవన్నీ తిని బోర్ కొట్టేసింది అని కాదు, కానీ సో సంథింగ్ లైక్ దట్, అంటే కొంచెం హెల్దీగా ఇంక్లూడ్ చేసుకుందాము మనం తీసుకునే క్వాంటిటీ అంతా. బట్ దాంట్లో ఉన్న లైక్ మనకు అన్నీ అందుతున్నాయా, ప్రోటీన్స్, మినరల్స్ అండ్ వైటమిన్స్ అందుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి నేను కొత్త బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడ్ చేశాను ఇంట్లో. సో అదైతే నేను వీక్లీ 2 or 3 అయితే యూజ్ చేయాలి అనుకుంటున్నాను. మేబీ 2 అయితే చేస్తాను. సో అదే వచ్చేసి కెలాగ్స్ మ్యూస్లీ విత్ ఫ్రూట్స్ అండ్ నట్స్ విత్ 5 grains అనమాట. ఫ్రూట్స్ అండ్ నట్స్ విత్ 5 grains అనమాట. సో ఏంటంటే ఓట్స్, వీట్, కార్న్, బార్లీ అండ్ రైస్. ఫ్రూట్స్ వచ్చేసి డ్రైడ్ ఫ్రూట్స్ ఉంటాయి, పీచ్, రైజిన్స్, యాపిల్, పపాయ అండ్ ఆల్మండ్స్. సో ఇవన్నీ ఉంటాయి దీంట్లో. సో విచ్ ఇస్ వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ. అండ్ హౌ టు ఈట్ అనేది కూడా చెప్తాను నేను. 3 different ways to enjoy మ్యూస్లీ ఆర్ వాట్ నాకు అసలు ప్రొనౌన్స్ అవ్వట్లేదు, MUESLI ఆల్ డే రైట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్, అంటే డైరెక్ట్గా బ్యాగ్లోంచి తీసుకొని తినేయచ్చు. సెకండ్ వచ్చేసి పోర్ సమ్ మిల్క్ ఆన్ ఇట్. సో కొంచెం మిల్క్ వేసుకొని యాడ్ చేసుకొని తినొచ్చు. సో ఆన్ టాప్ ఆఫ్ యోగర్ట్ అంటే కర్డ్ మీద వేసుకొని తినొచ్చు. ఐ థింక్ కర్డ్ మీద ఐ కాంట్ ఇమాజిన్ దట్ ఘోరం.
బట్ ఇవైతే 2 థింగ్స్ అయితే వీ కెన్ హ్యావ్ ఇట్ అనమాట. సో ఐఎమ్ థింకింగ్ టు డూ దిస్. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మా ఇంట్లో మా ముగ్గురికి నచ్చింది. లైక్ నాకు, మా బుడ్డోడికి అయితే ఫేవరెట్ అయిపోయింది. యాక్చువల్గా ఇదే తింటున్నాడు బ్రేక్ఫాస్ట్. వీఆర్ ఎంజాయింగ్ ఇట్ చెప్పాలంటే. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో ఐ థింక్ దిస్ ఈస్ ఫర్ అడల్ట్స్, బట్ బుడ్డోడికి కూడా నేను ఇస్తున్నాను. ఐ థింక్ హీఈస్ హ్యావింగ్ చాకోస్ అలాంటివి కదా, అందుకని చెప్పి వీటిలో అయితే నట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా హ్యాపీగా వదిలిపెట్టకుండా తినేస్తాడని చెప్పి ఇస్తున్నాను. లైక్ ఫ్రూట్స్ అనేవి ఏంటంటే మనకి క్యాండీస్ లాగా ఉన్నాయి, డ్రైడ్ ఫ్రూట్స్ కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి 500 grams 315 rupees. సో 500 grams 315 rupees. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ మూడిటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దిస్ ఈస్ ద న్యూ అప్డేట్ అనమాట అబౌట్ మై బ్రేక్ఫాస్ట్, అబౌట్ మై న్యూ బ్రేక్ఫాస్ట్. సో దట్స్ ఇట్. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. సో ఇదైతే థర్స్డే బ్లాగ్ కాబట్టి థర్స్డే మార్నింగ్ ఇంకైతే నేను పూజ గదని, ఐ మీన్ లైక్ దిస్ ఇస్ మై క్యూట్ పూజ మందిర్. సో ఇదైతే నా పూజ గది అనమాట. సో దీన్ని అయితే నేను నీట్గా క్లీన్ చేసుకుంటాను. థర్స్డే మొత్తం కాలీన్ అంతా వేసేసి నీట్గా శుభ్రంగా తుడిచేసి కింద అయితే వైట్ కలర్ షీట్ వేస్తాను. సో దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని అన్నీ కూడా ఇలాగా మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. థర్స్డే రోజు ఏంటంటే ఫుల్ టు బిజీ. అండ్ లుక్ ఎట్ మై హెయిర్, హౌ మెస్సీ. ఓకే, నో ప్రాబ్లం. సో ఇట్లాగా నీట్గా అయితే క్లీన్ చేసుకోండి వీక్లీ వన్స్. సో చాలా నీట్గా ఉంటుంది, ఒక ఫ్రెష్ ఫీలింగ్, ఇంట్లో ఒక పాజిటివిటీ ఉండేలాగా ఉంటుంది అనమాట. సో ఇట్లాగా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత సో ఇక్కడైతే ఇంకా పటాలను అయితే శుభ్రంగా తుడుచుకుంటాను. లైక్ ఇది మనకి వైప్స్ ఉంటాయి కదా, వెట్ వైప్స్, వాటితో తుడుచుకోండి. చాలా నీట్గా పోతుంది, మురికంతా కూడా అసలు ఏమీ ఉండదు. క్లాత్స్ అవంతా యూజ్ చేయకుండా మీకు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది, క్లాత్స్ అవంతా ఎందుకు యూజ్ చేయడం అన్నట్టు. అందుకని చెప్పి వైప్స్తో క్లీన్ చేసుకోండి, చాలా నీట్గా ఉంటాయి. అండ్ మురికి కూడా పోతుంది అనమాట. సో వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే బెటర్, లేదంటే మురికంతా పేరుకోబోతుంది. సో అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది క్లీనింగ్ కూడా. లేదు అనుకుంటే కొంచెం ఎక్కువ మురికి పట్టేసుకుందంటే కష్టంగా ఉంటుంది. సో అందుకని చెప్పి సో ఆల్మోస్ట్ ఆల్ అందరు నీట్గానే ఉంచుకుంటారు. సో దేవుడి రూమ్ విషయంలో మాత్రం. సో ఇక్కడైతే నేను గంధంతో ఒక చిన్న డిజైన్ అయితే వేస్తానన్నమాట. సో అది చూపిస్తున్నాను మీకు. సో ఇట్లాగా గంధంతో 3 వేళ్లతో ఇలాగా చిన్ని పూలమాలలాగా వేసి పైన అయితే ఇలా పెడతాను. సో ఐ ఫీల్ లైక్ ఒక మంచి గంధం కూడా మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి, మీకు దేవుడి రూమ్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో అదనమాట. సో కుంకుమ కూడా మంచి స్మెల్ వచ్చేది ఉంటుంది. మనకి హోమ్ మేడ్ కుంకుమ కూడా నేను చూపించున్నాను మన ఛానల్లో. సో చూడండి, రోజ్ వాటర్ లాంటివి యూస్ చేసినప్పుడు ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది కుంకుమలో కూడా. సో ఇలాగా నేనైతే బొట్లంతా పెట్టేసుకుంటాను. సో నాకు ఏ వేళ్ళతో పెట్టాలో తెలీదు, బట్ దాని గురించి మీరైతే నన్ను క్వశ్చన్ చేయొద్దు ప్లీజ్. సో ఐ విల్ లెర్న్, అది ఏ వేళ్ళతో పెట్టాలో కూడా తెలుసుకుంటాను. సో నేను అదే ప్రస్తుతానికి ఇలా పెడతాను. సో ఆబ్వియస్లీ మీరు అందరూ చూసేది ఐఎమ్ యూజింగ్ మై రైట్ హ్యాండ్. ఇది సెల్ఫీ క్యామ్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. సో డోంట్ బ్లేమ్ మీ. సో దట్స్ ఇట్. ఇలాగైతే నేను చిన్నగా దీన్ని అయితే డెకరేట్ చేసేసాను. సో ఇంకా అయితే నేనైతే వెళ్ళి పూలు కోసుకుందామని వెళ్ళాను. సో చాలా రోజులు అయింది కదా అని చెప్పి ఇట్లాగా వీడియో అయితే షూట్ చేద్దాం అనుకున్నాను. సో ఫ్లవర్స్ అయితే తక్కువే ఉన్నాయి, బికాజ్ నేను నిన్న కొయ్యలేదనమాట దానివల్ల. సో ఇలాగా మందార పూలు కొన్ని వచ్చాయి. అండ్ నెక్స్ట్ అయితే మీకు ఇక్కడ కాగడాలన్నమాట, అవి కూడా నేను కొయ్యలేదు. సో అందువల్ల ఏమైందంటే కోస్తూ ఉంటేనే మనకి ఏమవుతుందంటే మళ్ళీ మొగ్గలు అయితే వస్తూ ఉంటాయి. సో కొయ్యకుండా అలానే వదిలేస్తే రావన్నమాట. సో ఇక్కడైతే కొన్నే వచ్చాయి. సో అవి మంచి స్మెల్ వస్తాయి. అండ్ నెక్స్ట్ అయితే రోజ్ అయితే నేను ఒకటి కట్ చేస్తాం అనుకుంటున్నాను. పింక్ రోజ్ ఒకటి, ఆరెంజ్ రోజ్ ఒకటి తీసుకోవాలి అనుకుంటున్నాను. సో డెకరేషన్ పర్పస్కి. సో ఒక పింక్ రోజ్ కొద్దామా వద్దా అని ఆలోచించాను, వద్దులే అందంగా ఉందని చెప్పి వదిలేశాను. సో నెక్స్ట్ అయితే ఒక ఆరెంజ్ రోజ్ అయితే కట్ చేసుకున్నాను. సో ఇవి కూడా ఇగురు పెడుతున్నాయి, తొందరలోనే ఫ్లవర్స్ వస్తాయి వీటికి కూడా. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మన బంతిపూలు ఉన్నాయి కదా, అవన్నీ ఏంటంటే ఖుషి స్మెల్ చూస్తాను అని చెప్పి అన్నీ లాగేశాడు. సో అవన్నీ వంగిపోయినాయి, ఇంకన్నీ ఎండిపోతాయని చెప్పి నేను కోసేసాను. సో ఇంకైనా వాడుకుందాము దేవుడికి ఇలాగా డెకరేషన్ పర్పస్కైనా అని చెప్పి నేను ఇంకా అన్నీ కట్ చేసేస్తా ఉన్నాను. సో ఇవేనమాట మన గార్డెన్లో నుంచి మనం కోసిన ఫ్లవర్స్ ఈరోజు.
సో ఏంటంటే మనం ఓన్గా పెంచుకున్న చెట్టుల్లో నుంచి పూలు కోసి అండ్ దేవుడికి పెట్టి ఇంట్లో డెకరేషన్ చేసుకుంటే ఇట్ గివ్స్ సమ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. దాంట్లో చాలా ఆనందం ఉంటుంది అనమాట ఆ సాటిస్ఫాక్షన్లో. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నాకు ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇట్లాగా చిన్న వినాయకుడు ఉంటాడు. సో దాని కింద నేను ఇట్లాగా ఫ్లవర్స్ అన్నీ వేసి పెడుతుంటాను. ఫస్ట్ దాన్ని అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. సో క్లీన్ చేసేసుకొని చక్కగా దానికి బొట్లు పెట్టుకుంటాను. లైక్ గంధం ఆర్ పసుపు ఏది అంటే గంధం పెట్టాను ఈరోజు. గంధం అండ్ కుంకుమ పెట్టేసాను బొట్లు. అండ్ అయితే మధ్యలో ఇలాగ బంతి పూలు వేసేసి చక్కగా ఒక రోజ్ అయితే మనం కోసాం కదా, ఆ రోజ్ని అయితే పెట్టేస్తాను. సో డైలీ ఒక్కొక్క ఫ్లేవర్ కాంబినేషన్స్ అట్లా. ఎందుకంటే ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది కాబట్టి. సో లుక్ హియర్ ఎంత కలగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనే దానికి ఇలాంటివి అనమాట. సో ఫస్ట్ చూసిన అలా గుర్తుండిపోతాయి నిజంగానే. సో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. సో ఇంకైతే పూజ అయితే చేసేసుకున్నాను. సో దట్స్ ఇట్, సింపుల్గా అయితే పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని, సో బికాస్ పారాయణం ఉంటుంది థర్స్డే మహాపారాయణం అనమాట. సో వెండివైతే నేను పెట్టను ఇంట్లో, ఎందుకంటే మాకు పనులు తిరుగుతుంటారు ఇంట్లో, నాకు అంత సేఫ్టీ కాదనిపిస్తుంది. సో ఉండవు కూడా నేను లోపల పెట్టేసి ఉంటాను. సో దట్స్ ఇట్, ఇదైతే సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అనేది. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక చిన్న హ్యాక్ అయితే మీ అందరికి చూపించబోతున్నాను. ఇట్స్ నాట్ మై ఐడియా, ఇట్స్ ఖుషీస్ ఐడియా. సో ఖుషిగాడు ఏంటంటే ఇంట్లో బ్రెడ్ ఉంది, జామ్ అయిపోయింది. వాళ్ళ డాడీ ఏమో జామ్ ఉందనుకొని జామ్ తేలేదనమాట. సో ఏమైందంటే మమ్మీ నాకు ఒక ఐడియా వచ్చింది, ఆరెంజ్ని మొత్తం ఇట్లాగా తీసేసి పల్ప్ అంతా తీసేసి నాకు బ్రెడ్ మధ్యలో పెట్టివ్వు, సో ఐ విల్ ఈట్ ఇట్ అన్నాడు. సో ఖుషి తింటాను అంటే ఎస్ మమ్మీ నేను తింటాను, నాకు అలా పెట్టివు చాలా బాగుంటుంది అని చెప్పాడు. సో వై నాట్ ఖుషి ఐడియాని నేను గౌరవించాలి కాబట్టి ఐ ఫీల్ లైక్ సో ఓకే ఖుషి ఎలా అంటే అలాగని చెప్పి నీట్గా ఇట్లా గొల్చేసి పల్ప్ అంతా ఇలా పెట్టించేసి నీట్గా ఇచ్చేసాను. సో హీఈస్ హ్యాపీ విత్ దిస్ ఐడియా అండ్ వాళ్ళ ఆనందానికి అడ్డు చెప్పకూడదు అనే ఫీలింగ్ నాకు. సో చిన్న హ్యాపీనెస్ అండ్ విచ్ ఇస్ వెరీ హెల్దీ. అందువల్ల నీ ఐడియా నీకే నచ్చింది అనమాట. అవునా, జామ్ వద్దా? ఫ్రూట్ టాపింగ్సే తింటావా ఇక రోజు? వెరీ టేస్టీ అండ్ వెరీ యమ్మీ అండ్ వెరీ హెల్దీ టు ఖుషి. సరిగా పట్టుకో తల్లి. Yummy, yummy. I mean, Khushi's tummy. Cheppu. Yummy in my tummy. ఇలా క్యూట్గా ఉందని చెప్పి వీడియో తీసాను అనమాట. సో లిటిల్ థింగ్స్ గివ్స్ మోర్ హ్యాపీనెస్ అనమాట. సో వాళ్ళ ఇష్టాలని గౌరవించండి. సో లీవ్ దెమ్ హ్యాపీలీ అండ్ దట్స్ ఇట్. వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. దిస్ ఈజ్ సౌమ్య సైనింగ్ ఆఫ్. క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. బై బాయ్.